హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి జున్ను పాలు లేకుండా ఇంట్లోనే సింపుల్గా జున్ను అయితే కొత్తగా అయితే ఇలాగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని 1/2 లీటర్ పాలకి నేను పంచదార అయితే వేస్తున్నాను. చూసి వేసుకోండి, పంచదార స్వీట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది పంచదార అంతా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకున్నాము. ఈ పంచదార అనేది పాకం రావాల్సిన అవసరం లేదు. కరిగించుకొని కొంచెం గోల్డ్ కలర్ వస్తే గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ పాకం అనేది గట్టిపడింది అనుకుంటే కాస్త నీళ్లు వేసుకొని తర్వాత పల్చగా చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోనండి, ఈ విధంగా చేసుకున్నాము కదా, ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఒక గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక 3 గుడ్ల దాకా వేస్తున్నాను. అంటే 1/2 లీటర్ పాలకి 3 గుడ్లు అయితే సరిపోతాయి. ఈ గుడ్లను ఇందులోకి వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 లీటర్ పాలు, పచ్చి పాలు అయితే వేస్తాను. 1/2 లీటర్ దాకా వేసుకున్నాము కదా. ఇప్పుడు ఇవి కూడా బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత మనం పంచదార పాకం పట్టుకున్నాము కదా, ఇందులోకి కొంచెం తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం ఇందులోకి వేసుకున్నాము. స్వీట్కి తగ్గట్టు చూసి వేసుకోండి పంచదార. ఇప్పుడు ఇదంతా కలిపి వేసుకున్నాము. చూసారు కదా, పాలు అనేవి కలర్ మారాయి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాము. ఇదంతా కలిపేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇలా గిన్నెలోకి తీసుకుని ఒక వెడల్పాటి కడాయి అయితే ఒకటి తీసుకుందాము. అందులోకి ఒక 4 గ్లాసుల దాకా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఆ గిన్నె అనేది ఇందులోకి పెట్టుకొని దానిపైన మూత పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. దీనిపైన మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీనిపైన కూడా మూత పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట అయినా ఉడికించుకోవాలి. అప్పుడే కరెక్ట్గా ఉడుకుతుంది, లేదా పచ్చిగా ఉంటుంది. అరగంట సేపు హై టు మీడియం ఫ్లేమ్లో, సిమ్లో కాదు, హైలో కాదు, హై టు మీడియం ఫ్లేమ్లో ఇలాగ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. అరగంట సేపు ఉడికించుకోవాలి. ఇదిగోనండి, జున్ను అనేది బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఇది కాస్త ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 4 గంటల దాకా అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే కాస్త లూజ్గా ఉండేది కూడా గట్టిపడుతుంది. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి మీకైతే చూపిస్తున్నాను. చూసారా, గట్టిగా గడ్డలాగా ఉంది. ఇది ఒక స్పూన్తో కానీ లేదా ఒక గెరటితో కానీ ఇలాగ రౌండ్గా తీసామంటే చక్కగా వచ్చేస్తుంది. ఇదిగోనండి, ఈ విధమైన గెంటతో తీసుకున్నామంటే మనకి చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తిప్పి వేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం పంచదార పాకం ఉంది కదా, ఇందులోకి వేసుకుందాం. దీనిపైన వేసుకున్నాము. కొత్తగా అయితే ఇలాగ ఉంటుందండి జున్ను. ఒకసారి ట్రై చేసి చూడండి, సింపుల్గా ఉంటుంది కూడా. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.